తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. వేడుకలను పురస్కరించుకుని రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంద్రేబెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలను అందించారు. తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని సందర్భంగా తెలిపారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. మరియు జిల్లా అధికారులకు మీ అందరికీ తెలియజేసేమనగా 60 సంవత్సరాల పోరాటం తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించినందుకు అమర వీరుల కృషి ఎంతో ఉంది. వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసినారు. 2 సార్లు ఈ స్టేషన్ జరిగింది. 1969లో, దాని తర్వాత మళ్ళీ ఈ 2001 నుంచి మొదలైంది. ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది అమర వీరులు ప్రాణాలు వదిలేసి తెలంగాణ గురించి త్యాగాలు చేసినారు. విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, సామాన్య ప్రజలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని పోరాడి తెలంగాణ తీసుకుంటే ఈరోజు మన తెలంగాణలో మనం భారతదేశంలో మన రాష్ట్రం నంబర్ 1 కాకుండా మన పోటీ ఇతర పక్క రాష్ట్రాల నుంచి కాదు, మనము డెవలప్ స్టేట్స్ కంట్రీస్ ఎవరు ఉన్నాయో ఆ డెవలప్మెంట్ కంట్రీస్తో పోటీ పడదామనే ఉద్దేశంతో ఇవాళ 2 సార్లు దావోస్కు వెళ్ళి మరి వేల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి ప్రపంచంలోనే మన భారతదేశం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ మనం తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల యువకులకు ఎంప్లాయ్మెంట్, కొత్త ఇండస్ట్రీస్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతో సహా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా మరి అడ్వాన్స్ టెక్నాలజీ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చురుకుగా దేశాన్ని తీసుకుపోవాలనుకుంటున్నారు. మనం విద్యలో చూస్తే అదే BA, BCom, BSc, ఆ BA, BCom, BSc దాంట్లో తర్వాత చదువుకున్నాక జాబ్స్ లేవు. దాని బదులు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ట్రైనింగ్ సెంటర్స్లో మనం 1 సంవత్సరం చేసుకుంటే దానివల్ల మనకు ఇక్కడ కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ ఇక్కడ వరకు అక్కడ జాబ్స్ ఉన్నాయి. మన ఊర్లోనే కూడా జాబ్ ఉన్నాయి. దాంట్లో ఎలక్ట్రానిక్ మన వెల్డింగ్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇలాంటి రోబోట్తో చేస్తున్నాం. ఇది ఇప్పటికే దాదాపు 85 సెంటర్స్ మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చినాం. ఆదిలాబాద్లో కూడా ఐటీ 2 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2 మనకి వచ్చినాయి. దాంట్లో కూడా మీరు విద్యార్థులు చెప్పాలా, ఇలాంటి టెక్నాలజీ కోర్స్ కొత్తగా చేసుకుంటే వనరులు ఉన్నాయి ఇక్కడ ఆదిలాబాద్. అప్పుడు మన స్వతంత్రం రాకముందు కూడా నిజాం సర్కార్ ఈ జిల్లాల మీద ఆదిలాబాద్ అండ్ ఖమ్మంలో మైన్స్ కానీ, కోల్ మైన్స్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ ఈ ఏరియాలో పెట్టి ఆ సంబంధం నుంచే మనకు డెవలప్మెంట్ చేయాలని ఆయన ఒక ఆలోచన. దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడుతున్నారు. మరి ఆదిలాబాద్లో ఆయన ముఖ్యం PCC ప్రెసిడెంట్ కాగానే మొదటిసారిగా మన ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసినారు. సీఎం అయిన తర్వాత ఇక్కడనే మన ఇందిరమ్మ 2వ విడత కార్యక్రమం కూడా, అది కూడా 2 లక్షల న్యూ ఇందిరమ్మ ఇల్లు సెకండ్